ఈ కాలం వారు భక్తి మార్గంలో సాధన చేయడం చాలా కష్టమని గృహస్థ యోగులైన శ్యామాచరణులు అంటూ ఉండేవారు. సమస్యలతో సతమతమవుతూ రోగగ్రస్తమై ఉన్న సమాజంలో ఆధునిక విశ్వాసహీనతలోనూ విలాసతలోనూ ముడిపడి ఉన్న సమాజంలో నిజానికి భక్తిపరులైన వ్యక్తులు తక్కువే ఉన్నారు. అందువల్ల వారు ప్రజల మనస్సులకు సహజము, సరళము, నిరాడంబరము అయిన యోగ సాధన పట్ల ఆకర్షణ కలిగేటట్టు చేస్తూ ఈ యుగానికి అనుకూలము, ఉపయోగకరము అయిన సహజ యోగ సాధన గణిత శాస్త్రం మాదిరిగా పూర్తిగా భ్రాంతి రహితమైనదని చెబుతూ ఉండేవారు. దీంట్లో చిక్కులేవీ లేవు. ఎందువల్లనంటే కుల సాంప్రదాయాలన్నీ మతాన్ని పక్కకు పెట్టి ఎవరైనా దీన్ని సాధన చేయగలుగుతారు. మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ విధంగా సమాజ కళ్యాణం పట్ల ఉత్సాహవంతులుగా సేవావ్రతులుగా ఉండేవారు. ఆ రోజుల్లో కులభేదాల పట్టింపు చాలా ప్రబలంగా ఉండేది. యోగిరాజులు ఉన్నత బ్రాహ్మణ కులంలో పుట్టినవారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడికి కుల భేదాల్ని పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా కఠినంగా ఉండేది. ఈ విధంగా కుల భేదాల పట్టింపు లేకుండా వ్యతిరేకంగా నడిచేవాణ్ణి సమాజం దండిస్తూ ఉండేది. అయినప్పటికీ యోగిరాజులు తమ సాధనా క్షేత్రంలో కులభేదాలను ఎన్నడూ పాటించేవారు కారని స్పష్టమవుతుంది. పరిగణిత కులానికి చెందిన వారిలో రాంప్రసాద్ జైస్వాల్ గారు ఒకరు. ఆయన వకీలు పని చేస్తూ ఉండేవారు. యోగిరాజుల సమక్షంలో కూర్చొని వారి ఉపదేశాలకు చెవులొగ్గి వినేవారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు. రాంప్రసాద్ గారు కూడా వారి పక్కన కూర్చొని ఉపదేశాలు వింటూ ఉండేవారు. రాంప్రసాద్ గారు ఈ విధంగా చెయ్యడం బ్రాహ్మణులకు అసంతృష్టి కలిగించింది. ఒకనాడు స్పష్టంగా చెప్పారు కూడా. కాని జయస్వాల్ ప్రతివాదమేమీ చెయ్యకుండా భక్త సులభ చిత్తంతో మౌనం వహించి ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత యోగిరాజులు జయస్వాల్ను పిలిచి, నేను కూర్చున్న ఆసనం మీద మీరు కూర్చోండి అని తాము తమ ఆసనం మీద కాస్త పక్కకి జరిగి కూర్చున్నారు. కాని జయస్వాల్ మనస్సులో గురు మహారాజుల ఆసనం మీద తాను కూర్చోవడం ఎలా సాధ్యం అని అనిపించింది. అక్కడున్న శిష్యుల్లో రాయ్ బహదూర్ గిరీశ ప్రసన్న లాహిరి గారు ఒకరు ఉన్నారు. ఈ విషయంలో ఎక్కువ పట్టుదల చూపిన వారు ఆయన. యోగిరాజులు ఇలా ఆదేశించడం విని ఆయన చాలా సిగ్గుపడిపోయారు. గురువు గారికి క్షమాపణ చెప్పుకున్నారు. జయస్వాల్ను దగ్గరకు లాక్కొని తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ విధంగా యోగిరాజులు భేదాలన్నింటినీ దూరం చేసి ఈశ్వర సాధన కోసం అందరికీ సమానమైన మర్యాద ఇస్తూ ఉండేవారు. అర్ధచంద్రాకారంగా గంగను చుట్టుకొని ఉన్న శివక్షేత్రం కాశీధామం ప్రాగ్వైదిక కాలం నుంచి కూడా భారతవాసుల్ని ఆధ్యాత్మ పదం వైపు ఆకర్షిస్తూనే ఉంది. భారతీయ సంస్కృతికి ధారకము వాహకము అయిన ఈ శివపురం ఈనాటికి సమానంగా క్రియాశీలకమై ఉంది. రాజమహారాజులు, సాధు సన్యాసులు, ఫకీర్లు అందరూ ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలు నివేదించుకుంటారు. వ్యాకులత చెందిన వారు తమ ప్రార్థనలను విశ్వనాథుడి సన్నిధిలో విన్నవిస్తారు. ఇక్కడికి వచ్చిన మీదట అందరూ సమానులైపోతారు. ఆ కాలంలో కాశ్మీరును పాలించే రాజుగారు ఒకసారి కాశీకి వచ్చారు. అంతకు ముందే ఆయన గృహస్థ యోగులైన శ్యామాచరణుల గురించి విని ఉన్నారు. కాబట్టి యోగిరాజులను తాము ఎప్పుడు ఎలా కలుసుకోవచ్చునో తెలుసుకురమ్మని తమ రాజ్యంలో ఉన్నత పదవిలో ఉన్న ఉద్యోగిని ఒకరిని వారింటికి పంపారు. ఆ ఉద్యోగి వచ్చి రాజుగారి కోరికను యోగిరాజులకు విన్నవించినప్పుడు ఆయన ఇలా అన్నారు. రాత్రి 9 గంటలకు ఇక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు రాజుగారు ఇక్కడికి ఒంటరిగా రావచ్చు. అవసరమైతే ఒక నమ్మకస్తుణ్ణి వెంట తీసుకొని రావచ్చు. కాని ఇక్కడకు వచ్చిన సంగతి రాజుగారు రహస్యంగా ఉంచాలి. అన్న సమయానికి రాజుగారు వచ్చారు. పరస్పర నమస్కారాలు అయిన తరువాత యోగిరాజులతో ఇష్టాగోష్ఠి జరిపి ఆయన చాలా ప్రసన్నులయ్యారు.
అయితే ఈ సమాగమ విషయం రహస్యంగా ఉంచాలి అనడానికి కారణమేమిటి అని యోగిరాజులను అడిగారు. దానికి యోగిరాజులు ఇలా అన్నారు: మీరు రాజులు, మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. పగలు కనుక వస్తే ఇక్కడొక పెద్ద గుంపు పోగవుతుంది. అందుకే ఈ విషయం రహస్యంగా ఉంచమని చెప్పాను. రాజుగారు ప్రసన్న హృదయులయ్యి వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఆనాటి నేపాలు రాజు, వర్తమాన రాజు కూడా ఈ విధంగానే రహస్యంగా వచ్చి యోగిరాజులను కలుసుకొని వారి కృప పొంది ధన్యులయ్యారు.